తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరుకున్నారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్వహణ అనుసరించాల్సిన విధానాలపై సీఎం సమీక్షించనున్నారు. అందుబాటులో ఉన్న సీఎం సమావేశమయ్యారు. అయితే మంత్రులతో సహా ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ మీటింగ్లో రైతు బంధు నిధుల విడుదలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తేదీలు చర్చకొచ్చే ఛాన్స్ కూడా ఉంది. సంక్షేమ పథకాల అమలు తీరుపై కూడా సీఎం రేవంత్ ఆరా తీయనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరుకున్నారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్వహణ అనుసరించాల్సిన విధానాలపై సీఎం సమీక్షించనున్నారు. అందుబాటులో ఉన్న సీఎం సమావేశమయ్యారు. అయితే మంత్రులతో సహా ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ మీటింగ్లో రైతు బంధు నిధుల విడుదలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తేదీలు చర్చకొచ్చే ఛాన్స్ ఉంది. సంక్షేమ పథకాల అమలు తీరుపై కూడా సీఎం రేవంత్ ఆరా తీయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి అశోక్ మరింత సమాచారం అందిస్తారు. అశోక్, ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఏదైతే వైద్య శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రి దామోదర్ రాజనరసింహతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ ఇతర అంశాలపైన ప్రస్తుతం సమీక్ష జరుగుతుంది. సమీక్ష తర్వాత ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి రైతు భరోసా, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అందుబాటులో ఉన్నటువంటి మంత్రులు రావాలని చెప్పేసి ఆయన సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే సీతక్క కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ చేరుకుంది. డిప్యూటీ సీఎం తో పాటు పలువురు మంత్రులు సీఎం తో పాటు సమీక్షలో పాల్గొన్నారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలన్న దానిపైన ప్రభుత్వం ముందుకు పోతుంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయబోతున్నారు. అలాగే రైతు భరోసా నిధులకు సంబంధించి ఇవాళ నుంచి అయితే రైతు అకౌంట్ లో పడేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా అంశానికి సంబంధించి కూడా సమీక్ష చేయనున్నారు. మొత్తంగా చూసినట్లయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమీక్ష అనంతరం ఈ ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు అలాగే రైతు భరోసాపై మరి కాసేపట్లోనే డిప్యూటీ సీఎం తో పాటు ఇతర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయబోతున్నారు. అంటే అశోక్, రైతు బంధుకు సంబంధించి ఇంతవరకు నిధులు రాలేదని చాలా మంది కూడా స్థానికులు కూడా విమర్శలు చేశారు కదా, బట్ ఇప్పుడన్నా కరెక్ట్ గా ఇన్ టైం పడే అవకాశం ఉంటుందా ఈ చర్చ తర్వాత? వారు ప్రధానంగా మనం చూస్తున్నాం పోయినసారికి సంబంధించి హాఫ్ ఎకరా నుంచి ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఇలా రైతు భరోసా సంబంధించి అంటే అకౌంట్ లో వేసుకుంటూ వేయాలి. ప్రస్తుతానికి సంబంధించి కూడా ఈ వానాకాలం సీజన్ సంబంధించి ప్రస్తుతం పంటల సాగు మొదలైన నేపథ్యంలో రైతులకు చేయూతను అందించేందుకే రైతు భరోసా ఆ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. సో ఇక రైతు భరోసా నిధులకు సంబంధించి ఇవాల్టి నుంచి నిధులు విడుదల చేసే విధంగా ప్రస్తుతం సమీక్షలో కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కీలక సమీక్ష జరగబోతుంది. అంటే ప్రధానంగా మెడికల్ కాలేజ్ గురించి అలాగే సంక్షేమ పథకాల గురించి చర్చించారు అని తెలుస్తుంది. సో ఇంకా ఏ అంశాల మీద ప్రధానంగా చర్చించారు? ప్రధానంగా ప్రస్తుతం ఏదైతే మెడికల్ కాలేజీలు కావచ్చు, మెడికల్ అంశానికి సంబంధించి ప్రస్తుతం సీజన్ ఇదైతే జూన్ నుంచి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు కూడా అయితే గ్రామాల్లో కూడా పారిశుద్ధ్యం కావచ్చు, మిగతా అంశాల విషయానికి సంబంధించి ప్రధానంగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కీలకమైనటువంటి సమీక్ష ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. ఈ సమీక్ష అనంతరమే ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మనం చూస్తున్నాం. గత వారం 10 రోజులుగా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నప్పుడు స్థానిక సంస్థలు వస్తాయి, అందరూ అలర్ట్ గా ఉండాలని చెప్పేసి క్యాడర్ పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం దీనిపైన కూడా సీరియస్ గా సమీక్ష జరిపి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముందుకెళ్లేటువంటి క్రమంలో మంత్రులతో చివరిసారిగా అభిప్రాయం తీసుకుని ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ ఇచ్చి జూలైలో స్థానిక సంస్థలు నిర్వహించాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉంది. సో దానిపైన కూడా కీలకమైనటువంటి చర్చ జరగబోతుంది. దీంతో పాటు రైతు భరోసా మనం చూస్తున్నాం, రైతు భరోసా పైన కూడా కీలకమైన చర్చ అయితే జరగబోతుంది. అంటే స్థానిక సంస్థలు వస్తూ ఉన్నాయి కాబట్టి సో అంత లోపే వీటిని తీసుకొని వెళ్తే కొంచెం బెనిఫిట్ అవుతుందని ఇలా చేస్తున్నారని కూడా అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ప్రభుత్వానికి అనుకూలంగా క్షేత్రస్థాయిలో ఇప్పటికీ ఏదైతే సన్నబియ్యం కావచ్చు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పాజిటివ్ కోణం కనిపించింది. అంతేకాకుండా రాజీవ్ యువ వికాసానికి కూడా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం స్థానిక సంస్థలు నిర్వహించేటువంటి క్రమంలో వారి ముందున్నటువంటి లక్ష్యంగా ఏదైతే రైతు భరోసా నిధులకు సంబంధించి ఈ వానాకాలం సీజన్ సంబంధించి ఆల్రెడీ ప్రారంభమైంది కనుక రైతుల అకౌంట్లలో అమౌంట్ వేసేటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేసేటువంటి పరిస్థితి ఉంది.
సో ఇప్పుడు వైద్య శాఖ పైన సమీక్ష అనంతరం అయితే అందుబాటులో ఉన్నటువంటి మంత్రులు ఒక్కొక్కరుగా కమాండ్ కంట్రోల్ సెంటర్ చేరుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, రైతు భరోసా పైన ప్రధానమైనటువంటి సమీక్ష అయితే సీఎం రేవంత్ రెడ్డి చేస్తారు. రైట్ అశోక్.